హలో గైస్, ఈరోజు జాబ్ ఏంటంటే గ్యారీలో స్టీమ్ పైప్ లీక్ అయింది. స్టీమ్ లీక్ అవుతే ఎలా ఉంటుందో మీకు డైరెక్ట్గా చూపించబోతున్నాను. ఇదిగో కనిపిస్తుంది కదా, దీన్ని ఇప్పుడు మనం రిపేర్ చేయాలి. అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటంటే స్టీమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందండి. స్టీమ్ అనేది బాయిలర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి పైప్ లైన్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కి కనెక్ట్ చేయబడుతుంది. షిప్లో స్టీమ్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. అందులో ఒకటి గ్యాలీలో కుకింగ్ పర్పస్, వంట కోసం అయితే చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇదిగో కనిపిస్తుంది కదా, స్టీమ్ లీక్ అయితే ఇలా ఉంటుంది. దీని ప్రెషర్ అయితే 100 నుంచి 220 డిగ్రీల వరకు టెంపరేచర్ అయితే ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఈ లీక్ అవ్వడం వల్ల స్టీమ్ అనేది వాటర్ రూపంలో చేరి ఫ్లోర్ అంతా నిండిపోయి క్యాబిన్లోకి వెళ్ళి మొత్తం డ్యామేజ్ అయ్యడం జరిగింది. అందుకే దీన్ని అయితే ఇప్పుడు రిపేర్ చేద్దాం. డ్యామేజ్ పార్ట్ని అయితే నేను తీసేసి కొత్త పైప్ని అయితే యాడ్ చేసి వెల్డింగ్ చేద్దామని చూసాను. మాస్క్తో అయితే వెల్డింగ్ చేయడం అవ్వడం లేదు, ఎందుకంటే ఇది ప్లేస్ చిన్నది అవ్వడం వల్ల మాస్క్ లోపలికి వెళ్ళడం లేదు. బ్లాక్ గ్లాస్ని అయితే ఉపయోగించి దాని సహాయం ద్వారా వెల్డింగ్ చేద్దామని చూసా, కానీ సగం వరకు అయితే చేయగలుగుతున్నాను. కానీ వెనక వైపు మనకు కనిపించదు కనుక చేయలేకపోతున్నాను. అందుకని ఈ మిర్రర్ సహాయంతో వెల్డింగ్ చేద్దామని స్టార్ట్ చేశా. మిర్రర్ అయితే బ్యాక్ సైడ్ పెట్టి మొత్తం ట్రై చేశా. చూసారు కదా, రాడ్ కూడా పెట్టడానికి కూడా అంత కంజెస్టెడ్ ప్లేస్ అయితే ఉంది. అది చాలా ఇబ్బందిగా ఉంటుందండి. షిప్లో ఫిటర్ జాబ్ అంటే అంత ఈజీ కాదండి. షిప్లో ఫిటర్ జాబ్ అయితే చాలా కష్టం. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ ఫిటర్ జాబ్ ఉంది షిప్లో. ఎలా అంటే క్రికెట్ టీంలో ఆల్రౌండర్ ఛాంపియన్ ఉంటాడు కదా, ఆల్రౌండర్ ఛాంపియన్ చూడండి, ఛాలెంజ్ ఏ టైంలో అయినా ఎలాంటి బాల్ వచ్చినా కొడతారు. అలాగే షిప్లో ఫిటర్ కూడా అంతే. జాబ్ ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా సరే పూర్తి చేసి ఇవ్వాలి. అలా ఇస్తారు కనుక వాళ్ళని పెట్టి ఆఫీసర్స్ అని కూడా పిలువబడతారు. ఇక చూసారు కదా, మొత్తానికి అయితే పని అయితే పూర్తి అయిపోయింది. ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో లేదని చూద్దాం. స్టీమ్ని అయితే ఆన్ చేశారు, మళ్ళీ ఎక్కడైతే లీక్స్ అయితే లేవు. చూసారు కదా, ఫైనల్లీ పని అయితే మొత్తం పర్ఫెక్ట్గా జరిగింది. దీంట్లోనైతే వంట అయితే దీంట్లోనే చేస్తారు. చూసారు కదా, బాగా జరుగుతుంది. స్టీమ్ని అయితే రీఓపెన్ చేశారు, ఎక్కడైతే లీక్స్ అయితే లేవు. సో పని అయితే పర్ఫెక్ట్లీ డన్. కుక్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, నవ్వు కూడా. థ్యాంక్ యూ.